ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యం నుంచి చిన్న విషయం నేను చెప్తాను షార్ట్ మెసేజ్గా. అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, వెతుకుడి మీకు దొరుకును. చాలామంది ప్రార్థిస్తారు కానీ ఆ ప్రార్థన తర్వాత వెంటనే వాళ్ళు లేచిపోతారు. దేవుడు పైనుంచి జవాబు తెచ్చి చూపించే వరకు మనం ఆగితే మంచిది. ఎందుకంటే హడావుడిగా ప్రార్థన చేసేసి లేచిపోవటం వల్ల మనం దైవ చిత్తాన్ని గ్రహించలేక ఏది పడితే అది ప్రార్థిస్తూ ఉంటాం. దేని గురించి తెలియకుండానే ఏది పడితే అది ప్రార్థిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దైవ చిత్తం మనకు తెలియజేయబడిందో దాని కొరకు ప్రార్థిస్తాం. వివాహం జరిగేటప్పుడు నాకు ఈ వివాహం జరగాలి, లేకపోతే ఈ అమ్మాయితో నాకు అవ్వాలి అని అనుకునే కంటే ప్రభు నీ చిత్తం ఏమైందో బయలుపరిచినప్పుడు ఆ విషయంలో దేవుడు బయలుపరిచిన తర్వాత ఒక్కోసారి యుద్ధాలు ఉంటాయి ఆ ప్రార్థనలో. కానీ నీ చిత్తం దేవుని చిత్తం జరిగిద్ది. తర్వాత మనం ఆశీర్వదించబడతాం, ఎందుకంటే దేవునికి లోపడ్డాం కనుక. అలాగే ఏంటంటే ప్రార్థన చేసిన వెంటనే లేవకూడదు. అది ఎవరో చెప్తైన దాన్ని నువ్వు ఫాలో అవటం కంటే, నిజం చెప్పాలంటే అది కంటే నీకుగా దేవుడు బయలుపరిస్తే అది కరెక్ట్గా ఉంటుంది. మరియా యేసేపు వాళ్ళిద్దరు కూడా యేసుప్రభు వారు పుట్టిన తర్వాత వారి పరిశుద్ధాత్మ ద్వారా ఏకం కాక మునిపే ఆమె గర్భవతి కుమారుని కనింది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకి మాయనేలని పేరు పెట్టదని ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరుగును అని చెప్పినట్లు మనకు దేవుడు ఎప్పుడైతే ఆమె గర్భం ధరించిన తర్వాత యేసేపుకు కూడా స్వప్నం ఉంది ప్రత్యక్షమై, ఇదిగో మరియను చర్చి కూడా భయపడకు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించినది కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పినట్లు మనకు అన్ని విషయంలో దేవదూతలు ప్రత్యక్షమై మాట్లాడినట్టు అక్కడ కలలో స్వప్నంలో వెతికితే మనకు కనబడతారు, దేవుడి చిత్తం తెలియజేస్తారు. అప్పుడు ఈ పిల్లోడు పుట్టిన తర్వాత చంపాలని హేరోదు చూసినప్పుడు నువ్వు ఈ బెత్లెహేమును విడిచిపెట్టి ఐగుప్తులకు పారిపో, ప్రవక్త అయిన మాట నెరవేరినట్లు ఐగుప్తులు నా కుమారుని పిలిచి తిని అన్న మాట నెరవేరినట్లు ఇదంతా జరగాలి అని ఆ దేవదూత చెప్పినట్లు వాళ్ళిద్దరూ ఆ పిల్లోడిని తీసుకొని ఆ బెత్లెహేమును విడిచిపెట్టి ఆ ప్రాంతంలో అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ హేరోదు 2 సంవత్సరాల లోపల పిల్లలు అందరినీ చంపాలని అనుకున్నాడు. కానీ తప్పించబడ్డాడు యేసే. అలాగంటే దేవుని దర్శనం దేవుని కాలం ఉన్నప్పుడు మనం కూడా తప్పించబడాలన్నా విడిపించబడాలన్నా దేవుని చిత్తం మనకు తెలియాలి. అప్పుడు మాత్రమే మనం ముందుకు సాగలుగుతాం. అది ఎవరో చెప్తారన్నా కానీ మంచిది. దేవుని ప్రార్థనలో నువ్వు ఏదైతే విషయంలో పాపను జయించాలనుకున్నావా, వ్యాధిని జయించాలనుకున్నావా. నాకు ఒక సహోదరి వచ్చి ఒకప్పుడు ఉపవాస ప్రార్థనలో అడిగింది, నా భర్త విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాడు, చంపేస్తాను రేపు లోపల అన్నాడు. సరే నేను ఉపవాసం ఉండి ప్రార్థించాను. ప్రార్థించిన తర్వాత ఒక వ్యక్తి సైకిల్ మీద వచ్చి ఆమె నిమిత్తం ఉత్తరాల్లో రాసుకొని వెళ్ళిపోతాం చూశాను. అమ్మ నీకు జాబ్ వచ్చేసింది, దేవుడు తీసుకొచ్చేస్తాడని, ఈరోజు నీకు జాబ్ వచ్చింది అన్నాను. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన కుటుంబంలో సమస్య లేకుండా దేవుడు కాస్తున్నాడు. నా తల్లిగారికి నేను ముమ్మార్లు ప్రార్థించినప్పటికీ నా తల్లిగారికి నేను చెప్పా, దేవుడిని వెతికి కనుక్కోండి, దేవుడి చిత్తం ఏంటో తెలియచేయమని అడగండి. ప్రార్థన చేసేసి ఏసునామలు అడుగుతున్నాం అని కళ్ళు తెరిచి లేకుండా ప్రార్థన చేసి దేవుడి చిత్తం బయలుపరచండి ప్రభు అని ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నీకు ఏ విషయంలో సహాయం చేయాలనుకుంటాడు, ఏ విషయంలో దేవుడి చిత్తం తెలియజేయాలనుకుంటాడో తెలియజేస్తాడు. కనుక వాడి పరంగా జీవిద్దాం. సర్వశక్తి కలిగిన దేవుడు మనకు సహాయం చేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.